మహారాజా స్క్రిప్ట్ అనాలిసిస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహారాజా సినిమా గురించి స్క్రిప్ట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా చిన్న ఇంట్రడక్షన్. రాస్తే మంచి కథే రాయాలి, తీస్తే మంచి సినిమానే తీయాలి అనే నిగ్రహం దర్శకుడికి ఉంటే ఎలాంటి పవర్ఫుల్ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందో తెలిపిన సినిమా మహారాజా సినిమా. స్క్రిప్ట్ చేసిన తీరు మాత్రం అద్భుతం. దర్శకుడు స్క్రీన్ ప్లే చేసిన తీరు ఎంత బాగా ఊహించగలిగాడో, ఎన్ని సంవత్సరాలు అహోరాత్రాలు శ్రమించాడో కదా అనిపిస్తుంది. వావ్ వావ్ అని క్లాప్స్ కొట్టబుద్ధి అవుతుంది. సినిమాలు అందరూ తీస్తున్నారు, కానీ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ పెట్టుకునే సినిమాలు తీసేవారు అరుదు అని ఆస్కార్ అవార్డు అందుకున్న గ్రేట్ డైరెక్టర్ కోట్ చూస్తే అనిపిస్తుంది. గుడ్ డైరెక్టర్స్ డోంట్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ దేర్ వర్క్, దే జనరేట్ డిబేట్ అండ్ క్రియేట్ డిస్కషన్స్ అని అలెజాండ్రో గొన్సాల్వేజ్ చెప్తారు. బాబెల్, బర్డ్మ్యాన్, అమిరోస్ ఫెరోస్, రెవెనెంట్ సినిమాలు తీసిన డైరెక్టర్ అతను. ఎందుకు అతను అన్నాడు అంటే, అంత డిస్కషన్ చేసేలాగా మన సినిమా ఉండాలి అని, అంత డిబేట్స్ పెట్టుకునేలాగా మన సినిమా చేయాలని, అంత కొత్తగా ఆలోచించాలని ఫస్ట్. సో మహారాజా చూసారా అని ప్రతి ఒక్కరూ అన్నారంటే ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది, దర్శకుడు ఏదో అద్భుతం చేసి ఉంటాడు అని నేను చూశాను. ఫస్ట్ నేను ఎంగేజ్ అయ్యాను, ఎమోషనల్ అయ్యాను, కొన్ని చోట్ల ఏడ్చాను, కొన్ని చోట్ల వావ్ అని మనసులో క్లాప్స్ కొట్టాను. దట్ ఈజ్ రియల్ సినిమా. దిస్ ఈజ్ ఎక్సలెంట్ సినిమా. ఆ దర్శకుడు నితిలన్ స్వామినాథన్కి గ్రేట్ థ్యాంక్స్. అండ్ కమింగ్ టు స్క్రిప్ట్ అనాలిసిస్. నౌ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ మహారాజా మూవీ. స్క్రీన్ ప్లే గురించి చూద్దాం. స్క్రీన్ ప్లే గురించి చూడాలంటే ముందు కథ గురించి చూడాలి. అసలు కథ ఏమిటి? ఇందులో బలమైన ఇన్సిడెంట్ ఉంది, దాని బేస్ మీద అల్లిన కథ ఇది. దట్ ఈజ్ రియల్ ఇన్సిడెంట్. మనం అందరం పేపర్స్లో, టీవీలో డైలీ చూస్తున్నదే. కానీ దీని కథా వస్తువుగా తీసుకుని కథనం అల్లాడు దర్శకుడు. మహారాజా హీరో ఒక సామాన్య సెలూన్ షాప్ నడుపుకునే వ్యక్తి. తన కూతుర్ని అపురూపంగా పెంచుతూ స్కూల్కి పంపుతున్నాడు. తను ఒక స్పోర్ట్స్లో పాల్గొనడానికి వెళ్ళింది. మహారాజా ఇంట్లోకి రాగానే కొందరు కొట్టి తన డస్ట్బిన్ అయిన లక్ష్మిని దొంగతనం చేశారు అని దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి మహారాజా వెళ్ళాడు. ప్లాట్ నరేషన్ ఇలా స్టార్ట్ చేసే ముందు దర్శకుడు ఏం చేశాడు? స్టోరీ వరల్డ్, కీ ఇన్సిడెంట్, ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ నీడ్ఫుల్ క్యారెక్టర్స్ అండ్ ప్లాంటింగ్స్. ఈ సెటప్ చాలా ఇంపార్టెంట్. మహారాజా 8 ఏళ్ల క్రితం సెలూన్ షాప్లో పనిచేస్తూ భార్య నుండి ఫోన్ వస్తే బొమ్మ కొనడానికి వెళ్తే లారీ యాక్సిడెంట్. హుక్ వేశాడు, హైడింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. ఈ యాక్సిడెంట్లో కొంత విషయం దాచేశాడు దర్శకుడు. దిస్ ఈజ్ ద స్టెప్ 1, వన్ ఆఫ్ ద కీ ఇన్సిడెంట్ ఇన్ ద స్టోరీ. దిస్ ఈజ్ బ్రిలియంట్ ఐడియా. నెక్స్ట్, ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్. కూతురికి స్వారీ చెప్పాలని పట్టుబట్టే సీన్ కానీ, కూతురు కోసం మహారాజా ఎంత దూరమైనా వెళ్తాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కంపల్సరీ చేయాలి. హీరో అంతే మ్యాడ్గా ప్రవర్తించాలి, హీరో క్యారెక్టర్ని అలాగే ఉంచాలి, అలా సీరియస్గా ఉండాలి, ఏమాత్రం నవ్వడు, ఎమోషనల్గా ఉంటాడు. లోపల బర్స్ట్ అవుతాడేమో అనేలా ఉంటుంది, కానీ సదరు సామాన్యుడు అనేలా బిహేవియర్ ఉంటుంది. ఈ క్యారెక్టరైజేషన్ని బాగా డిజైన్ చేశారు దర్శకుడు. అలాగే ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ 2, లారీ యాక్సిడెంట్లో డస్ట్బిన్ పాపను కాపాడింది కాబట్టి ఆ డస్ట్బిన్ని పూజిస్తున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కథలో చివరి వరకు ఉండాల్సిన ఎమోషన్ అవసరాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఆడియన్స్ హీరో నమ్మిన ఎమోషన్ని కానీ అవసరాన్ని కానీ ఫీల్ అవ్వరు. అలా ఫీల్ అయ్యేలా మనమే చేయాలి. ఇది లగాన్లో కానీ, దంగల్లో కానీ, చెక్ దే ఇండియాలో కానీ, క్లాసిక్ స్క్రిప్ట్లలో చూస్తాం. నెక్స్ట్, కూతురు ఎమోషన్ డస్ట్బిన్తో కంప్లైంట్ నిలబడాలి అంటే ఈ సీన్స్ వేయక తప్పదు. కూతురిది ఎమోషన్ రన్కి ఉపయోగపడుతుంది, డస్ట్బిన్ది ప్లేకి ఉపయోగపడుతుంది అన్నమాట. అలా ఆలోచించాడు దర్శకుడు. నెక్స్ట్, నీడ్ఫుల్ క్యారెక్టర్స్. ఏ కథకైనా కొన్ని నీడ్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. కథను ఈ క్యారెక్టర్సే నమ్మిస్తాయి, అలాగే స్టోరీ వరల్డ్ని నమ్మిస్తాయి. ఇందులోనూ హీరోకి సపోర్ట్ వచ్చే క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే హీరోకి సపోర్ట్ లేని క్యారెక్టర్స్ ఉండాలి. మెల్లమెల్లగా సపోర్ట్ వస్తాయి. తర్వాత హీరోకి ఆపోజిట్ ఫోర్సు ఉండాలి.
సో ఈ 3 క్యారెక్టర్స్ని మనం ఒకసారి గమనిస్తే హీరోకి సపోర్ట్ వచ్చే క్యారెక్టర్స్ ఎవరు? డాక్టర్ అండ్ టీచర్ మమతా మోహన్ దాస్. హీరోకి సపోర్ట్ రాని వాళ్ళు ఎవరు? పోలీసులు తర్వాత వస్తారు. హీరోకి ఆపోజిట్ ఫోర్స్ దొంగల బ్యాచ్ సెల్వం, శబరి, కార్ మెకానిక్. సో ఈ కథకి అవసరమైన క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ని ముందు డిసైడ్ అయ్యారు. కథని బిలీవ్ చేయడానికి, కథని నడపడానికి అవసరం అయ్యారు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. కూతుర్ని కాపాడడానికి డాక్టరు, కూతుర్ని దాచిపెట్టడానికి టీచరు సపోర్ట్ చేశారు. ఈ 2 క్యారెక్టర్స్ లేకపోతే హీరో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూతుర్ని ఉంచాడు అనేది లాజిక్గా వచ్చే డౌట్. అది డస్ట్బిన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వాళ్ళు కూడా నీ కూతురు ఏదని అడగరు. అలా ఇన్వెస్టిగేషన్ సాగిపోతూ ఉంటుంది. సో ఒక లాజిక్గా వచ్చే డౌట్ని క్లియర్ చేశారు. అంటే డాక్టర్, టీచర్స్ ద్వారా, క్యారెక్టర్స్ ద్వారా లాజిక్ డౌట్ని క్లియర్ చేశారు. నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ. కథకుడు ఇక్కడే బ్రిలియంట్గా రాశాడు. హీరో కానీ మనం కానీ స్టేషన్కి వెళ్ళగానే అనుకూల పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఉండవు. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఇక్కడ చాలా బాగా రాసుకున్నాడు. ఫస్ట్ పోలీసులను ఎస్టాబ్లిష్ చేశాడు. పోలీసులు ఒక దొంగతనం జరిగితే ఏం చేస్తారు అని ఒక ఫేక్ నగలు పెట్టే సీన్ వేశారు చూడండి. అంటే ఫేక్ నగలు పెడతారు, నమ్మిస్తారు, మోసం చేస్తారు. ఒక ఫేక్ దొంగను తెచ్చి కేసు రీకన్స్ట్రక్షన్ పేరుతో వీడియో తీస్తారు, ఒప్పిస్తారు అని పోలీస్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒక సీన్తో దర్శకుడు. మనల్ని నమ్మించేశాడు. ఇదే విషయం మళ్ళీ మహారాజా డస్ట్బిన్లో కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దర్శకుడు సెకండ్ యాంగిల్ ఓపెన్ చేస్తాడు అని మనకు తెలియదు. ఈ టర్నింగ్ పాయింట్ బాగా పేలింది. సో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. పోలీస్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ సిస్టంలో హీరో వర్సెస్ పోలీస్ సిస్టంలో 3 స్టేజ్లు బిల్డ్ చేశాడు. ఒకటి పోలీసులతో కాన్ఫ్లిక్ట్, 2 పోలీసుల్ని దారిలో తెచ్చుకోవడం, అంటే కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయింది. 3rd స్టేజ్ పోలీసులు తనకి సపోర్ట్ చేయడం, ఎమోషనల్ లెవెల్ అన్నమాట. ఇది స్టెప్ బై స్టెప్ బాగా రాసుకున్నాడు. స్క్రిప్ట్లో ఎప్పుడు హీరోకి అనుకూల పరిస్థితులు, ఫేవరబుల్గా కండిషన్స్ ఉండకూడదు. ఫేవరబుల్గా కండిషన్ ఉంటే కాన్ఫ్లిక్ట్ ఏం రాదు. సో ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వచ్చేలాగా అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పాటు చేసుకున్నాడు దర్శకుడు. మెల్లమెల్లగా హీరో ఫేవరబుల్ కండిషన్స్కు తెచ్చుకోవాలి. అది స్క్రిప్ట్ ప్లాట్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి రాసుకోవాలి. లేకపోతే స్క్రిప్ట్ తేలిపోతుంది. దంగల్లో మీరు గమనించినట్లయితే కూతుళ్ళు చిన్న పిల్లగాళ్ళు బాల్యం, వాళ్ళని స్పోర్ట్స్ ఆడేమంటే ఆడతారా? అనుకూలంగా ఉండరు. మెల్లగా వాళ్ళని దారిలో తెచ్చుకోవాలి. అలాగే చెక్ ది ఇండియాలో వాళ్ళందరూ ఏం అనుకూలంగా ఉండరు. మొత్తం కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు వాళ్ళందరూ. కానీ వాళ్ళందరిని ఒక తాటి మీద తీసుకొస్తాడు హీరో. అలాగే సో ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ లేకుండా ముందు ఏర్పాటు చేసుకున్న స్క్రిప్ట్లో అది కాన్ఫ్లిక్ట్ రైజ్ చేస్తూ ఒకనొక టైంలో హీరో ఫేవరబుల్గా తెచ్చుకోవాలి. సో ఇక్కడ గమనించండి, మొదట కంప్లైంట్ తీసుకోవడానికి పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. తర్వాత డబ్బులు ఇస్తాను అనడంతో దారికి వస్తారు. ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది, వెతుకుతారు, దొరకదు. సో ఇప్పుడు పోలీసులు తెలిసిన ప్రొసీజర్ ఏంటి? పోలీసులు ఒక ఫేక్ డస్ట్బిన్ తయారు చేయించాలని డిసైడ్ అవుతారు, చేయిస్తారు. ఫైనల్గా ఒక దొంగ కావాలి. ఎందరినో అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. రిజెక్షన్స్ జరపాలి, అదే బిలీవబిలిటీ. దీనికోసం 2-3 ఫేక్ ఖైదీలను బతిలాడతారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ నల్ల శివంని 50,000కి ఆశపడి నటిస్తానంటాడు. నెక్స్ట్ 3rd స్టెప్ పోలీసులు సడన్గా హీరోకి సపోర్ట్ చేయడం, వాళ్ళు ఎమోషనల్గా తీసుకోవడం, నల్ల శివంని చంపమంటాం అనేది ఇది నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అనమాట. అందుకోసమే మెయిన్ పోలీస్ ఆఫీసర్కి కూతురు ఉందని సీన్లలో మనకు చెప్పారు. మనం గమనించినట్లే తెలుస్తుంది. ఇలా పోలీసు వ్యవస్థని వాళ్ళు బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఫైనల్గా ఆపోజిట్ ఫోర్స్ దొంగల బ్యాచ్ సెల్వం ఫ్యామిలీ, శబరి, కార్ మెకానిక్. సెల్వం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండి పాప కోసం ఫీల్ అవుతూ ఉండే వ్యక్తిగా ఒక షేడ్ అయితే, అదే సెల్వం శబరితో కలిసి దొంగతనాలు చేసి శబరి చేత రేపులు చేసి వెళ్ళిపోయే క్రూయల్ పర్సన్గా డార్క్ షేడ్ చూపించారు. సో సెల్వం ఫంక్షన్ రోజున శబరి ఫోన్ కాల్లో మాట్లాడితే అది మహారాజా విన్నాడని, మహారాజా పోలీసులతో వచ్చాడని అపార్థం చేసుకున్నాడు. సెల్వం కళ్ళ ముందే శబరిని చనిపోవటం, ఫ్యామిలీ, భార్య, పిల్లల బాధ,
వాళ్ళందరూ దూరం అయిపోవటం, సెల్వం జైలుకి వెళ్ళడం. సో ఇవన్నీ మహారాజా మీదకి రివెంజ్కి కీ ఇన్సిడెంట్ ఇది. దీనివల్లనే మహారాజా మీద చంపడానికి ప్లాన్తో వచ్చాడు సెల్వం. ఇది ఒక మెయిన్ కీ ఇన్సిడెంట్. సో మహారాజాకి ఈ ఇన్సిడెంట్ జరగకపోతే ఏం ఉండేది కాదు. సో మహారాజా లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మహారాజా టార్గెట్ ఇప్పుడు ఎవరు? సెల్వం, కార్ మెకానిక్, మూడోది ఎవరో తెలియదు. సో అసలు కూతుర్ని ఇలా చేసిన వాడికి వీపు మీద బుడిపు ఉంటుంది, అది ఎవరు. సో కారు మెకానిక్ని చంపేటప్పుడు వాడొక పోలీస్ అంటాడు. దానితో హీరో పోలీస్ స్టేషన్కి వస్తాడు. డస్ట్బిన్ పోయిందని ప్లే స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ హాఫ్కి మనకు ఒక్క క్వశ్చన్ క్లియర్ అవుతుంది, హీరో ఎందుకు వచ్చాడు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశాడు అనే విషయం. ఎవరినో పట్టుకోవడానికి అయితే వచ్చాడు అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ రన్లో కానీ అసలు వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ నల్లసింహం అని తెలియడంతో యాక్చువల్ కథ కంప్లీట్ అయింది. హీరో వాడిని చంపడంతో వైల్డ్ జస్టిస్ క్లియర్ అయింది. ఇంకా ఫైనల్గా మిగిలింది సెల్వం, అనురాగ్ కశ్యప్. తనని కన్స్ట్రక్షన్ ఏరియాకి తప్పించి అసలు లారీ యాక్సిడెంట్లో జరిగిన రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ని ట్విస్ట్ కథలో ఓపెన్ చేస్తాడు దర్శకుడు. సెల్వం చనిపోవడంతో స్టోరీ ఎండ్. కథలో మనకి ప్లాంటింగ్ ఏంటంటే చిట్టి కాళ్ళు ఉన్న ఒక చైను, దాన్ని పే ఆఫ్ చేశారు. సో ఇలా కథనంని స్టోరీ వరల్డ్లో నీడ్ఫుల్ క్యారెక్టర్స్తో, లాజిక్తో, కీ ఇన్సిడెంట్స్తో, ప్లేతో బిలీవబుల్గా నడిపాడు దర్శకుడు. ఇంకా స్క్రీన్ ప్లేలో ఇంకా డీప్కి వెళ్తే స్క్రీన్ ప్లేలో డిఫరెంట్ టైమ్ లైన్ ట్రాక్స్ ఉన్నాయి. ఇది ఇంతవరకు హాలీవుడ్లో చేస్తూ వచ్చారు. రన్ లోలా రన్, ఐఎమ్ నాట్ దేర్, 500 డేస్ ఆఫ్ సమ్మర్, చాలా సినిమాలు వాడారు. మహారాజాలో వేరు కాలాల్లో జరిగిన కథ చెబుతూ ట్రాక్స్ అన్నీ మిక్స్ చేశారు. ఇక్కడ 3 ట్రాక్స్లు ఉన్నాయి మనకి. ప్రస్తుతం జరిగే కథ అంటే ప్రజెంట్ స్టోరీ, విజయ్ సేతుపతి డస్ట్బిన్ కంప్లైంట్ ఇవ్వటం, ఆ ట్రాక్ అంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్, అదంతా మనకి ప్రస్తుతం జరిగే కథ. నెక్స్ట్ విలన్ స్టోరీ, 8 సంవత్సరాల క్రితం జరిగిన కథ. సెల్వం, తన ఫ్యామిలీ, తన దొంగతనాల లైఫ్, తన పాప ఫంక్షను, తన జైలుకి వెళ్ళటం, అదంతా మొత్తం. నెక్స్ట్ కూతురు స్టోరీ, ఇన్సిడెంట్ జరగక ముందు కరెక్ట్గా 3 రోజులు 2 రోజులు ముందు తను స్పోర్ట్స్కి వెళ్తుంది. ఆ స్పోర్ట్స్కి బస్ ఎక్కి వెళ్ళటం, అక్కడ స్పోర్ట్స్ పాల్గొనటం, నెక్స్ట్ అక్కడ నుంచి చిన్నపిల్ల అమ్మాయికి షూస్ ఇవ్వటం, అవన్నీ ట్రాక్, ఆ షూస్ కోసమే కథ జరిగింది. సో 3 ట్రాకుల్లో 3 టైమ్ లైన్స్లో కథ నడిపారు దర్శకుడు. సో ఈ 3 టైమ్ లైన్స్ ట్రాక్స్ని నడుపుతూ వెళ్ళాడు. ఓవరాల్ మహారాజా స్క్రీన్ ప్లే మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓపెనింగ్ కీ లారీ యాక్సిడెంట్, హైడింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఈవెంట్, కొంత విషయం దాచిపెట్టాడు. నెక్స్ట్ స్టోరీ వరల్డ్, ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 1 and 2 అండ్ పోలీస్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ నీడ్ఫుల్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ టైమ్ లైన్, గతం, కూతురు స్పోర్ట్స్కి వెళ్ళడం. టైమ్ లైన్ 2 ప్రస్తుతం, స్క్రీన్ ప్లేలో మహారాజా డస్ట్బిన్ పోయిందని ఇన్సిడెంట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం. టైమ్ లైన్ 3 8 ఏళ్ల క్రితం సెల్వం దొంగతనాలు, ఫ్యామిలీ లైఫ్, స్టోరీ రన్. నెక్స్ట్ బార్ సీన్, ఆల్రెడీ బార్ సీన్ వేసేస్తాడు, దాని రిపకర్షన్స్ మళ్ళీ ఓపెన్ చేసి హైడింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఈవెంట్, కార్ మెకానిక్ కోసం ఒకడు ఫోటోతో రాగానే పోలీస్ స్టేషన్లో కూర్చొని బార్ సీన్ మళ్ళీ ఓపెన్ చేసి మహారాజా వెళ్ళి వాడిని ఫాలో అయ్యి వాడితో ఫైట్ చేసి కార్ మెకానిక్ని చంపేశాడు. దాంతో ఇంటర్వెల్ వేశాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఓపెన్ టు ఆడియన్స్, సస్పెన్స్ టు క్యారెక్టర్. పోలీసులకు డస్ట్బిన్ దొరకలేదు, డూప్లికేట్ తయారు చేయించడం, అది హీరోకి తెలియదు, ఆడియన్స్కి మాత్రం తెలుసు. ఈ ప్లే డస్ట్బిన్ స్టోరీని మళ్ళీ చెప్పు అనగానే రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి టైమ్ లైన్ 1 అండ్ టైమ్ లైన్ 2 అండ్ టైమ్ లైన్ 3 కూతురు ఇన్సిడెంట్ చెప్పి ఎమోషనల్ చేసి ఈ టైమ్ లైన్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసారు. అప్పటికి మనకి క్లియర్ కట్ కథ అర్థం అవుతుంది మనకు. సో ఫైనల్గా పోలీస్ ఆఫీసర్ ప్లే, ప్రీ క్లైమాక్స్. పోలీసులు కార్ మెకానిక్ మొబైల్ వెతుక్కుంటూ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసేసారు. అసలు విషయం పోలీసులు తెలిసింది, దాంతో హీరోకి సపోర్ట్ చేశారు. నల్లశివన్ని
మర్డర్ చేసేలాగా హీరోకే సపోర్ట్ చేస్తారు పోలీసులు. నెక్స్ట్ ఫైనల్గా క్లైమాక్స్, సెల్వంతో ఫైట్, రివీలింగ్ ద స్టోరీ, లారీ యాక్సిడెంట్ క్లియర్గా చూపించేసి సెల్వం కూతురు అని చెప్పించారు. సెల్వం ఆ గిల్టీ ఆ రిగ్రెట్తో చనిపోవడంతో స్క్రీన్ ప్లే ఎండ్ అయిపోయింది. వాట్ ఈస్ ద సినిమా? హీరో ఎమోషనల్ జర్నీ. హీరో దేనికి ఎమోషన్గా ఉన్నాడు, హీరో ఏం చేస్తున్నాడు అనేది ఆడియన్స్ గమనిస్తూ ఉంటారు. హీరో మొదట పిచ్చివాడుగా మొండివాడుగా అనిపిస్తుంది. హీరో పోలీసుల చేతిలో మోసపోతున్నాడే అని అనిపిస్తూ ఉంటుంది. ఒరే డస్ట్బిన్ కోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నాం అనిపిస్తుంది. హీరో దెబ్బలు తింటూ ఉంటే పోలీసుల చేతిలో హీరో ఎదురు తిరగడేంటి అని అనిపించేలోగా కారు మెకానిక్ని చంపడంతో హీరోయిజం ఒక్కసారిగా ఇంటర్వెల్కి హైప్ ఇచ్చింది. దిస్ ఈజ్ హీరో సినిమా, అది గుర్తుపెట్టుకుని రాశారు. హీరోకి ఇంటర్వెల్ ఫైట్ ఏర్పాటు చేశారు, క్లైమాక్స్ ఫైట్ ఏర్పాటు చేశారు. హీరో ప్లేలో భాగంగానే పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ 3-4 షార్ట్స్లో క్లోజ్ చేశారు. హీరోనే కథనం పాత్రలు నడిపించాలి అనే కమర్షియల్ సినిమా సూత్రం పాటించారు. హీరో కూతుర్ని అన్యాయం జరిగింది, హీరో కత్తితో వాళ్ళని నరకాలి, అప్పుడే ఆడియన్స్ రిలీఫ్ పొందుతాడు, సాటిస్ఫై అవుతాడు. ఇది ఆడిటోరియంకి ఇవ్వాలి. వైల్డ్ జస్టిస్ కంపల్సరీ ఫర్ ద రివెంజ్ మూవీస్. 50వ సినిమాకి తగినట్లుగా రాశారు, కథలో ఉండి రాశారు. నెక్స్ట్ ప్లాట్ బ్యాక్డ్రాప్ సెటప్. సెలూన్ షాప్లో పనిచేసే హీరో మహారాజా. సెలూన్ షాప్ వల్లనే డాక్టర్ పరిచయం. సెలూన్ షాప్ దగ్గరే సెల్వా వచ్చి ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కథ మారుతుంది. కీ ఇన్సిడెంట్. సెలూన్ షాప్ కథలో భాగం చేశారు, ఇది బాగా రాసుకున్నారు. సో బద్లాపూర్ చూస్తే కూడా మీకు అదే అనిపిస్తుంది. ఒక్క బ్యాంక్ దొంగతనం ఇన్సిడెంట్ స్టార్టింగ్లో వేస్తారు, అదే కీ ఇన్సిడెంట్, దాని మీద కథ జరుగుతుంది. దీని పర్యవసనాలే మిగిలిన కథ. శ్రీరామ్ రాఘవన్ సినిమాలన్నీ ఇలా ఇన్సిడెంట్ బేస్డ్గా ఉంటాయి. పే అటెన్షన్ టు ద డీటెయిల్స్. స్క్రీన్ ప్లేలో మహారాజా అందరి దగ్గరికి వచ్చి వీపు వెనక టచ్ చేస్తూ ఉంటాడు. అది మనకు అర్థం కాదు, కానీ ఆ డీటెయిల్ ఒకసారి చూస్తే తను వెతుకుతున్నాడు. చివరిలో నల్లశవను కూడా వెతుకుతాడు, దొరికిపోతాడు. ఇది పోలీస్ స్టేషన్ నుండి ప్లే చేస్తూ వచ్చారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మెటాఫార్స్, ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఐడియా అండ్ కాన్సెప్ట్ ఆర్ మెసేజ్. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. మహారాజా కథలో పాముని మెటాఫర్గా వాడారు. మహారాజా ఇంట్లోకి ఒక పాము వచ్చి వెళ్ళిపోయింది, తన జీవితంలోకి విషం చిమ్మింది. ఆ పాము పోలీస్ స్టేషన్లో ఉంది, ఆ పాముని మహారాజా పట్టుకున్నాడు. ఇదే పూర్తిగా కథ. డైరెక్టర్ ఈ మెటాఫర్ ద్వారా కథను మనకు చెప్పేశాడు, చిన్న సీన్లతో చెప్పేశాడు. ఇది ఇంటలెక్చువల్ స్క్రిప్ట్ రైటింగ్. దీనివల్ల డెప్త్ వస్తుంది, థీమ్ కన్వే అవుతుంది, ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. రంగస్థలంలో కూడా స్టార్టింగ్లో పామును వాడారు. అదే జగద్బాబు క్యారెక్టర్ని కూడా పాములాగే పాకుతూ వెళ్తే కొట్టి చంపుతాడు చిట్టుబాబు అని రామ్ చరణ్. మీకు కర్నల్ సినిమాలో కూడా చాలా మెటాఫర్స్ ఎక్కువ వాడారు. డస్ట్బిన్ కూడా మనం మెటాఫర్గానే చూడొచ్చు. నెక్స్ట్ కామిక్ రిలీఫ్. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో దొంగ పాత్ర ఉంటుంది, ఇది నవ్వుకోవడానికి పనికి వస్తుంది. తన్నులు తినడానికి రెడీగా ఉంటాడు. ప్లాట్లోకి మనం ఆడియన్స్ని నవ్వుతూ ఇన్వాల్వ్ చేయించడానికి ఈ క్యారెక్టర్ని వాడారు. ఫైనల్గా యాక్షన్ ట్రిగ్గర్స్ ఎమోషన్, ఎమోషన్ ట్రిగ్గర్స్ యాక్షన్. ఏదైనా ఇన్సిడెంట్ వలన, యాక్షన్ వలన కథలో ఎమోషన్ ట్రిగ్గర్ అవ్వాలి. ఎమోషన్ వలన యాక్షన్ కథలోకి వెళ్తుంది. సో ఎమోషన్ టెల్స్ ద స్టోరీ. సో ఎమోషన్ అనేది స్టోరీ చెప్తుంది. నెక్స్ట్ యాక్షన్ షోస్ ద స్టోరీ. యాక్షన్ స్టోరీని చూపుతుంది. ఎమోషన్ పుషెస్ ద స్టోరీ ఫార్వర్డ్. ఎమోషన్ అనేది కథను ముందుకు నడుపుతుంది. సో ఫైనల్లీ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ద స్టోరీ. ఇలాగ మన స్టోరీ ఉంటేనే ఆ ఎమోషన్ కానీ యాక్షన్ కానీ పండుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్లో కొన్ని విషయాలు. హీరోకి గోల్ క్రియేట్ చేసి స్టోరీ రన్ చేసిన కథలు ఉన్నాయి, కానీ హీరోకి ఆల్రెడీ గోల్తో రన్ అయ్యే కథలు బాగా హిట్ అవుతాయి. మీరు విక్రమ్ కానీ, భారతీయుడు కానీ, జెంటిల్మెన్ కానీ, వెన్స్డే కానీ, ఠాగూర్ కానీ, రంగస్థలం కానీ ఈ నాన్ లీనియర్ వెర్షన్లో రాసుకోవడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ హీరో గోల్తో రన్ అయిపోతూ ఉన్నాడు, అలాంటి కథ రాసుకోవడం చాలా టఫెస్ట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ మధ్య హిట్ అయిన సినిమాలన్నీ గమనించండి, ఒక్క కథే చెప్పడం లేదు ఎవరు.
బేబీ కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, హనుమాను, ఓం భీమ్ బుష్, కల్కి, లేయర్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎక్స్పెక్టెడ్ హీరో కథ ఒకటి ఉన్నా అదర్ దాన్ హీరో కథలు ఎక్కువ ఉంటున్నాయి. ఇది మనం గమనించాలి, ఆలోచించాలి. నెక్స్ట్ అందరూ డిస్కస్ చేసుకున్న విషయం, ఈ మహారాజాకి టైమ్ లైన్ స్క్రీన్ ప్లే ఎందుకు అవసరం పడింది. స్క్రీన్ ప్లే గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే కథలో స్క్రీన్ ప్లే కలిసిపోవాలి. అలాగే స్క్రీన్ ప్లే ద్వారా కథ ఎలివేట్ అవ్వాలి, స్క్రీన్ ప్లే ద్వారా ఎంగేజ్ అవ్వాలి. స్క్రీన్ ప్లే ఏంటంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలి, అంతే కదా. ఎంగేజ్ చేస్తూ ఏది ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి. సో ముఖ్యంగా కథలో కీ ఇన్సిడెంట్ని మనం దాచేయాలి. ముందే చెప్పేస్తే క్యూరియాసిటీ ఉండదు కదా. అందుకని దాన్ని దాచాలి అంటే అది సెకండ్ హాఫ్లో చెప్పాలి. ఎందుకంటే అది ముందే గెస్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి. దాన్ని నమ్మించాలంటే ఆ కీ ఇన్సిడెంట్ దాచిపెట్టేయాలి. దాన్ని నమ్మించాలంటే అంటే కూతురు బాగానే ఉంది, దూరంగా ఉంది అని నమ్మించాలి. అందుకే టైమ్ లైన్ స్క్రీన్ ప్లే అవసరం పడింది. అందువల్లే ఆ స్పోర్ట్స్ ట్రాక్ అంతా పెట్టుకుంటూ వచ్చారు. ఆ స్పోర్ట్స్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం లేదు కథకి. కానీ అది పెట్టడం వల్ల ఏమైపోద్ది, మన మనసు కూతురు బాగానే ఉంది, అక్కడ స్పోర్ట్స్ ఆడుతుంది, సరే కూతురు కాదు మరి ఏం జరుగుంటుంది అనే వెయిటింగ్లోకి వెళ్తాం. అందువల్ల మనకి టైం లైన్ అవసరం పడింది. అలాగే నెక్స్ట్ విలన్ స్టోరీది ఎందుకు, అసలు విలన్కి ఫ్యామిలీ ఆ స్టోరీ అంతా వేయాల్సిన అవసరం ఉందా. విలన్కి ఒక కూతురు ఉంది, విలన్కి ఒక ఫ్యామిలీ ఎమోషన్ చూపించితే ఆ విలన్ క్లైమాక్స్లో ఫీల్ అయ్యి చనిపోతాడు. అదే రగ్గుడు విలన్ అనుకోండి, ఫ్యామిలీ లేదు, ఎమోషన్ లేదు, ఏమీ లేదనుకోండి, వాడు చావడు, ఈ ట్విస్ట్ బ్యాల్. విలన్ కూతుర్ని హీరో పెంచాడు, అది తెలియక విలను తన కూతురికే ద్రోహం చేశాడు. చూడండి ఎంత ఐరనీయో. సో కాబట్టి విలన్ స్టోరీ ట్విస్ట్ పేలాలి అంటే వాడి ట్రాక్ వేసుకుంటూ రావాలి, వాడి ఎమోషన్ చెప్పుకుంటూ రావాలి. అందుకు టైం లైన్ అవసరం పడింది. సో టైం లైన్ ఏదో కావాలని రాసేసుకోలేదు, అది కథకి యాప్ట్, ఈ కథకి ఇలాగే చెప్తేనే యాప్ట్ అని రాసుకున్నారు దర్శకులు. నెక్స్ట్ మనకి ఒకసారి డౌట్ వస్తుంది, టైమ్ లైన్ స్క్రీన్ ప్లే ఆడియన్స్కి అర్థమవుతుందా అనే క్వశ్చన్. ఎస్, దే అండర్స్టాండ్. ఆడియన్స్ ఫిల్ అప్ ద స్క్రీన్ ప్లే గ్యాప్స్ ఇన్ దేర్ మైండ్. ఆడియన్స్ అండర్స్టాండ్స్ దట్ లింక్స్ ఇన్ దేర్ మైండ్. ఆడియన్స్ కనెక్ట్ ద డాట్స్ ఇన్ దేర్ మైండ్. ఫైనల్లీ దే అండర్స్టాండ్ ద టైమ్ లైన్స్. ఆడియన్స్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆడియన్స్ మారిపోయారు అనడానికి ఈ హిట్ ఎగ్జాంపుల్. అతని మైండ్ బాగా ఫిలప్ అయిపోయి ఉంది. ఓటీటీలో, యూట్యూబ్లో చాలా సినిమాలు చూసేస్తున్నాడు, మోర్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లాజికల్గా బిలీవబుల్గా చూస్తున్నాడు, ఎమోషనల్ ఎక్కడ అవ్వాలి అక్కడే అవుతున్నాడు. ఇదంతా 2 గంటల్లో సినిమా సంగతిని తేల్చవతలు పారేస్తున్నాడు. సో ఆడియన్స్ని మనం పట్టించుకోవాలి. అదే అంటాడు ఆండ్రూ ద డైరెక్టర్ అండ్ వాల్-ఈ డైరెక్టర్ అంటాడు, డోంట్ గివ్ ద ఆడియన్స్ 4, గివ్ 2+2. ఆడియన్స్ ఒకేసారి అంతా ఇవ్వమాకండి, 4 ఇవ్వమాకండి, 2+2 ఇవ్వమని అంటాడు వాల్-ఈ డైరెక్టర్. అలాగే ఆల్వేస్ లైక్ టు థింక్ ఆఫ్ ద ఆడియన్స్ వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ బికాస్ ఐఎమ్ ద ఆడియన్స్ అంటాడు స్పీల్బర్గ్. ఎందుకంటే మనం ఆడియన్లో ముందు ఆలోచించాలి, మనమే సాటిస్ఫై అవ్వాలి, మనమే ఎంగేజ్ అవ్వాలి, మనమే ఎమోషనల్ అవ్వాలి. ఆ విధంగా మనం స్క్రిప్ట్లు రాసుకోవాలి, మనమే గెస్ అందనీయకుండా చేయగలగాలి, సర్ప్రైజ్ ఇవ్వగలగాలి. అప్పుడే మనం గొప్ప కథలు రాయగలుగుతాం. నెక్స్ట్ ఈ కథలో డోంట్ టెల్, షో అనే స్క్రీన్ ప్లే సూత్రం బాగా వాడారు. కథకుడు చాలా చోట్ల విజువల్కి ప్రాధాన్యత ఇచ్చాడు. పోలీస్ ఎంక్వైరీని కానీ క్లైమాక్స్లో నీ కూతురే అని హీరో ఎమోషనల్ బర్స్టేజ్ అవ్వచ్చు, కానీ ఆ పాత్రని ఉదాత్తతగా ఉంచడం కోసం ఆ పాత్రే తెలుసుకోవాలని వదిలేశాడు. అది మాటలతో కాకుండా విజువల్గానే చెప్పించాడు. సో ఫైనల్గా చూస్తే ఈ స్క్రీన్ ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ మాత్రం కాదు, 10th డ్రాఫ్ట్ కూడా కాదు. అది స్క్రీన్ ప్లేలో కసరత్తు చేసిన ఆ దర్శకుడే చెప్పాలి. అందరూ కథలు రాస్తున్నాం, ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చేసరికి హ్యాపీ, షూటింగ్కి వెళ్ళిపోయి ఫ్లాప్ అవుతున్నాం. ఫస్ట్ డ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ డాష్ అంటారు మన హాలీవుడ్ వాళ్ళు. ఎందుకు ఆ మాట అన్నారు, మనం తెలుసుకుని స్క్రిప్ట్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ తిరగరాయాలి, అప్పుడే స్క్రిప్ట్ వస్తుంది, గ్రేట్ స్క్రిప్ట్ వస్తుంది.
గ్రేట్ స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి విజయ్ సేతుపతి వచ్చాడు, లేకపోతే రాడు కదా. సో 50వ సినిమాగా ఇందులో విజయ్ సేతుపతి వచ్చాడంటే ఎంత బాగా ఆలోచించాడో చూడండి. సినిమా తీసేవారికి ఉన్నది 3 దారులు. 1 కొత్త కథ అయినా చెప్పాలి, 2 కొత్త స్క్రీన్ ప్లే అయినా చెప్పాలి, 3 కొత్త ప్రజెంటేషన్ స్క్రీన్ మీద అయినా చేయాలి. ఈ 3 దారులు. 3 కలిస్తే బెస్ట్ క్లాసిక్ అవుతుంది, 2 కలిస్తే బెస్ట్ మూవీ అవుతుంది, 1 ఉంటే గుడ్ మూవీ ఆర్ హిట్ మూవీ అవుతుంది. సో శ్రీశ్రీ అవసరం ఈ సమాజానికి ఇంకా తీరలేదు అన్నట్లు ఇలాంటి సినిమాలు రావాలి. మనం డైలీ చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు. ఈ సంఘటనల మీద మనం రియాక్ట్ అవ్వాలి. పోలీసుల్ని నెగిటివ్గా చూపినా వాళ్ళకి మానవత్వం ఉంది అని టైం వచ్చినప్పుడు వాళ్ళు సీరియస్ అవుతారని చెప్పారు. గ్రేట్ రైటింగ్ కదా ఇది. ఎప్పుడు పోలీసులు నెగిటివేనా? వాళ్ళు మానవత్వం ఉండదా? వాళ్ళు ఆలోచించరా? నెక్స్ట్, బాధ్యత తీసుకుని వేరొకరు కూతుర్ని పెంచిన గ్రేట్ ఫాదర్ ఉన్నాడు. అతడే హీరో, అతడే మహారాజా. అందుకని ఆ టైటిల్ పెట్టారు. ఒక కూతురు కోసం ఎందరో కుటుంబాలని, కూతుర్ని చంపిన కసాయి తండ్రి ఉన్నాడు, క్రూయల్ ఫాదర్ ఉన్నాడు. వాడే సెల్వం. ఎన్నో కోణాలు ఆవిష్కరించిన సినిమా ఇది. అందుకే ఆడియన్స్ 100 కోట్లు ఇచ్చారు. సో ఫైనల్గా మంచి కథే రాయాలి, తీస్తే మంచి సినిమాయే తీయాలి. థ్యాంక్ యూ టు డైరెక్టర్ నితిన్ స్వామినాథన్. థ్యాంక్ యూ.